బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో విద్యా ఉద్యోగాల స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన సదస్సును శనివారం నల్గొండ పట్టణంలో టీఎన్జీఓ భవనంలో నిర్వహించారు. కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా పద్ధతిని బీసీ కులాలకు విద్యా ఉద్యోగాల రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయ రంగాలలో కూడా జనాల దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్, బీసీ జిల్లా నాయకులు చక్రహరి, రామరాజు, మహిళా నాయకులు, బీజీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాధికారత సాధించడంలో కానీ అనేక కుట్రలు జరగడం వల్ల అప్పుడు ఇప్పుడు వెనుకబడున్నారు. ఈ కుట్రలు కొనసాగించడంలో ఏ రాజకీయ పార్టీ, ఏ మహాత్ముడు, ఏ గొప్ప సామాజిక బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఎవడు తక్కువేం లేడు. మాకు ఆ స్పష్టత ఉన్నది, మాకు కసి ఉన్నది. సాధారణంగా ఒక ప్రత్యామ్నాయం వచ్చేంత వరకు అందరికి కూడా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఒక ప్రవాహం లాగా వెళ్తూ ఉంటుంది తప్ప మనం అనివార్యంగా మన ధరులు వెతుక్కోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నదని నేను భావిస్తా ఉన్నా. చిరంజీవులు గారు ఎక్కడైతే వారు కలెక్టర్గా ఉద్యోగం చేసిండ్రో ఇవాళ ఒక కలెక్టివ్ ఆలోచన కోసం ఇవాళ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తోటి ఇక్కడ కూర్చున్నారు. మేమందరం గతంలో చాలా సందర్భాల్లో నేను కానీ మల్లన్న కానీ పూర్ణచంద్ర కానీ చాలామంది ఇంటెలెక్చువల్స్ అనుకోండి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ప్రజలతో కొట్లాడుతున్నటువంటి వాళ్ళు, అధికారులకు పనిచేసిన వాళ్ళందరూ ఇప్పటికీ చాలాసార్లు కూర్చున్నాం. ఇవాళ మరో ప్రయత్నంగా నల్లగొండ జిల్లాకున్న విశిష్టత తెలంగాణ లెక్కన ఏమిటంటే సాయుధ పోరాటంలో నాడు నల్లగొండ జిల్లా ముందున్నది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముందున్నది. ఈ రెండు సందర్భాల్లో అత్యధికంగా బీసీలు నష్టపోయిన జిల్లా ఏమైనా ఉందంటే నల్లగొండ జిల్లా అని వారు చెప్పారు. ఇప్పుడే ఈ జిల్లాకు రిప్రజెంటేషన్ 20 ఏళ్ళుగా ఎప్పుడు ఒకే ఒక్క బీసీ, అది కూడా అట్లా చెప్పితే వినగలిగి కనుచూపులతోటి అర్థం చేసుకోగలిగేటువంటి బీసీ ఉంటేనే వాళ్ళు లీడర్ లేవాలి తప్ప వాళ్ళు లేకపోతే మాడి మాస్ అయిపోవాలి. మీకు చాలా సందర్భాల్లో మాలాంటి వాళ్ళని చూస్తే చాలా స్పష్టమైనటువంటి అవగాహన కనపడుతుంది. ఇది మారాల్సిన అవసరం ఉన్నది. 42% రిజర్వేషన్ వారు చెప్పినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్కు పరిధికి కుదించుకుపోయే స్థితిలో బీసీలు లేరు. ఇప్పటికే వారే మేము గొప్ప సామాజిక ఉద్యమంగా దీన్ని సాధించమని చెప్పేసి కులగారుల గురించి చెప్తున్నారు కదా. దాని ప్రకారం అయితే మీరు 60% దాటి ఉండాలా. మరి దానికోసం ఏం చేస్తారు? రాహుల్ గాంధీ తీసుకోవాలా, 42% ముందు అమలు చేసి చూపెట్టాలా. చట్టసభలకు ఈ మధ్యకాలంలో ఒక ప్రత్యేకమైన పాయింట్ కూడా వారికి చెప్తా ఉన్నా. డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతూ ఉండదు, మీ అందరికీ తెలుసు. డీలిమిటేషన్ వస్తే దేశంలో చాలా పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పే దాని మీద దక్షిణాదిలో పెరగదాన్ని ఎక్కడ పెరిగినా ఎంత పెరిగినా చట్టసభల్లో ఇప్పటికే మహిళలకు కూడా కలిపే డీలిమిటేషన్ చేస్తామని చెప్పి చర్చ జరుగుతుంది. మహిళలకు 33% గురించి ఎట్లా రిజర్వేషన్ గురించి ఎట్లా చర్చ జరుగుతుందో బీసీల రిజర్వేషన్ కూడా ఈ డీలిమిటేషన్ పరిధిలో చర్చ జరగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. బాధ్యత బీసీ ఇంటెలెక్చువల్స్ కూడా ఇది దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా కొనసాగించి ఎట్లాగూ కులగణనని మీరు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తామన్నారు కనుక బీసీ రిజర్వేషన్ అనేది మహిళా రిజర్వేషన్తో పాటు డీలిమిటేషన్తో పాటు రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా 100% అమలు జరగాలని డిమాండ్ చేయాలి. దీన్ని ఇంటెలెక్చువల్ ఫోరమ్స్ అనేటివి ఎట్లయితే భావజాల రంగంలో కూడా తీస్తాయో ఆర్గనైజ్ చేయడానికి కూడా సంఘాలుగా ఇప్పటికే అనేక ఉద్యమాలు పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం లేదు. మన సమిష్టి బాధ్యత, మన జనరేషన్ బాధ్యత. ఎందుకంటే ఈ మాత్రం స్పృహ, ఈ మాత్రం కసి మన వస్తున్న తరాల్లో ఉంటుందో లేదో తెలియదు. మన బాధ్యత ఇవాళ పెరియార్ని గుర్తు చేసుకోవడం, పూలేని గుర్తు చేసుకోవడమో ఇంకెవరినో గుర్తు చేసేది ఉందో అది మనం ఆ తరం నుంచి వచ్చినటువంటి ఒక పోరాట స్ఫూర్తి కాబట్టి మనం కొనసాగిస్తేనే ఇంకో తరం ఈ పనిలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దాన్ని చాలా అద్భుతంగా ఇప్పటికీ అశోక్ కానీ మిగతా వాళ్ళు కానీ పెద్ద ఎత్తున ఇప్పటికీ పొద్దున మార్నింగ్ సెషన్ నేను చూసినా చాలా మంది వచ్చిండ్రు. భవిష్యత్తులో కూడా ఇంకా బలంగా ఇట్లాంటి మీటింగ్స్ పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం, ఉద్యమాభినందనలు తెలియజేస్తాం. సందర్భంగా మనం కనుక నల్గొండ జిల్లానే తీసుకుంటే 12 నియోజకవర్గాల్లో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ కొన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లానే ఉంటాయి. ఒక బీసీ ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి కమ్మ కానీ రెడ్డి కానీ వీళ్ళే ఉంటారు ఎమ్మెల్యేలు. సో మనకి 3 రకాల కులాలు ఉన్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. జనాభా ఎమ్మెల్యేల లెక్కల్లో తీసుకుంటే కనుక జనాభా తక్కువ, ఎమ్మెల్యేలు ఎక్కువ కొన్ని కులాలకి. ఎస్సీ ఎస్టీలకు మాత్రం జనాభా ఎంత ఉన్నారో ఎమ్మెల్యేలు కూడా అంతే ఉంటారు. అది అంబేద్కర్ దయ. అయితే బీసీల వరకు, ముస్లింల వరకు వచ్చేటప్పటికి జరిగే అన్యాయం ఏంటంటే వీళ్ళ జనాభా చాలా ఎక్కువ, ఎమ్మెల్యేలు చాలా చాలా తక్కువ.
ఈ రోజున ఈ ఉద్యమం అంతా అసెంబ్లీలో ఎవరైతే జనాభా దామాషా పద్ధతిలో బీసీ ఎమ్మెల్యేలు లేరనే దృష్టితోనే సాగుతుంది. ఇది మన బీసీలు అందరూ గమనించాలా. అయితే దీన్ని చాలా వరకు తెలిసినప్పటికి కూడా, ఈ భావజాలం ప్రజల్లో ఉన్నప్పటికి కూడా ఎట్లా చేయాలా, ఏం చేయాలా అనేటువంటి వ్యూహాల విషయంలోనే బీసీలు ఒక రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా కుల సంఘాలు ఉన్నాయి. మరి కుల సంఘాలు కూడా కావలసిన కోరికల్ని ఎవరైతే దోపిడీ చేస్తున్నారో ఈ కులాల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్నవించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంత ఉద్యమం చేసి, కులగణన ఉద్యమం చేసి తెలంగాణలో మరి ఒక చట్టం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుకుంటే అది ఏమవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. అదే కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్ 10% ఇచ్చింది ప్రభుత్వం. దానికి మరి తెలంగాణలో ఉన్న కమ్మలు కానీ, రెడ్లు కానీ, వెలమలు కానీ ఎటువంటి యాజిటేషన్ చేయలే. అలాగే దేశ స్థాయిలో కూడా ఎటువంటి యాజిటేషన్ బీజేపీ గవర్నమెంట్ దలుచుకు 10% రిజర్వేషన్లు ఇచ్చేసింది. మరి అది ఒక్కసారి అక్కడ ఆర్డర్ పాస్ కాగానే ఇక్కడ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఇచ్చేసింది. అంటే ఏ కులాలైతే వెళ్తున్నాయో ఆ కులాలు వాళ్ళకి కావాల్సిన ఉత్తర్వుల్ని వెనువెంటనే ఇచ్చుకుంటారు. ఎక్కడ అడ్డంకి రాదు, కోర్టులు కూడా అడ్డంకి రాదు. అదే మన బీసీ సమస్యల మీద మరి అంతా ఉద్యమం చేస్తే 42% రిజర్వేషన్ వస్తుంటే దాన్ని ఏమవుతుందో ఎవడో తీర్చలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి అవసరంలే. ఈ కులాలు ఏవైతే మనల్ని ఏళ్తున్నాయో ఆ కులాలకి అసలు ఈ సమస్యలు పట్టింపే లేవు. వాళ్ళ సమస్యలతో వాళ్ళు ఉంటారు. ఇది గమనించాలి. మనం నమ్మేదే కాదు, ఈ ప్రభుత్వాల యొక్క చర్యల్ని నమ్మేదేలే, మనం వీళ్ళని నమ్మేదేలే, ఈ పాలక కులాల చర్యల్ని నమ్మేదేలే. నమ్మినామంటే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇట్లానే మోసపోతాం. కాబట్టి ఒక కార్యాచరణలో మనం వెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు చిరంజీవి గారి ఆధ్వర్యంలో మరి ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం, చెరుకు సుధాకర్ గారు ఉన్నారు, అందరూ పెద్దలందరూ ఉన్నారు, చాలా మంచి వక్తలు, నేను మంచిగా మాట్లాడుతున్నాను. గమనించాల్సిందంటే నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి మనం పెరియార్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. పెరియార్ 80 సంవత్సరాల క్రితమే ఆయన ఒక పోరాట రూపాన్ని కులతత్వానికి వ్యతిరేకంగా చేశాడు 80 సంవత్సరాల క్రితం. వాళ్ళు ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్. ఇప్పటికి కూడా నల్ల చొక్కాల ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ఆ స్ఫూర్తితోనే నేను నల్ల చొక్కా వేసుకోవటం మొదలుపెట్టాను. ఏ అయితే బీసీ కులాలు, ముస్లిం కులాలు ఏవైతే ఎప్పుడైతే జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలుగా మరి ఎంపీలుగా చట్టసభల్లో అవతరిస్తారో, అడుగు పెడతారో అప్పుడే నేను నల్ల చొక్కా తీసేస్తాను. అంతవరకు నల్ల చొక్కా వేసుకోదలుచుకున్న ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక ఐడెంటిటీ ఉండాలి మనకి. ఐడెంటిటీ లేకుండా మరి మీటింగ్ కాగానే ఎవరి దాన్ని వాళ్ళు పోయి చేసేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు, జరిగేది లేదని చెప్పి కూర్చుంటే నిరాశ నిస్పృహలతో ఇంకా కుంగిపోవాల్సిందే. తర్వాత మనం ఎక్కడికి పోయినా ఏం పోయినా ఒక నిరసన తెలపాలంటే ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా ఈ నల్ల చొక్కాలు వేసుకుని పెరియార్ని స్ఫూర్తిగా చేయండి. బ్రహ్మాండంగా తమిళనాడు ప్రభుత్వంలో ఈ రోజున రిజర్వేషన్లు 69% అమలు అవుతున్నాయి. మరి ఎందుకు అవుతున్నాయి చెప్పండి? అది ఎలా సాధ్యం అవుతుంది? అక్కడ సీఎం దలుచుకుంటే పిఎంని భయపెట్టైనా సరే ఆర్డర్లు తెచ్చుకున్నారు అక్కడ తమిళ ప్రజలు. ఇప్పుడు తమిళ ప్రజల్లో వేరే పార్టీలు ఎంటర్ కావాలని కాలేవు, బీ పార్టీలే అక్కడ సాగిస్తున్నాయి. బీసీలకు కానీ, ముస్లింలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ సమమైనటువంటి ఆదరణ ఉన్న ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా పాలన సాగిస్తున్న రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. సో ఈ దృష్టితో మనం కనుక ఆలోచించి ఆయన పెరియార్ పెట్టిన ద్రవిడ కళగంలాగా ఇక్కడ కూడా ఒక బీసీ సంస్థ ఒకటి ఏర్పాటు చేసుకోవాలా. అందులోంచి ఒక బీసీ పార్టీ కూడా ఉద్భవించాలా. డిఎంకే ఏడిఎంకే లాగా కొట్లాడుకుందాం, పార్టీ లోపల కొట్లాడుకుందాం. ఏదైనా కానీ అధికారం కోసం బీసీలు ఉద్యమించాలి. ఇప్పుడు ఇదే తెలంగాణ జిల్లాలో నల్గొండలో ఈ రెడ్ల కొండలో ఖచ్చితంగా బీసీ కొండ కావాలా. ఇది బీసీ కొండ అయిందంటేనే తెలంగాణలో మార్పు వచ్చినట్టు. అందుకనే మనం ఏదైతే ఆంధ్ర ప్రజల్ని కాదనుకుని మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పరచుకున్నాక ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్న బీసీల ప్రభుత్వం రాకపోతే ఏం ఉపయోగం చెప్పండి? ఆ దృష్టితో పనిచేయాలా. ఆ దృష్టితో మా నేషనల్ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా మేము కార్యకలాపాలు స్టార్ట్ చేస్తాం. మరి అటు బీసీల మొత్తాన్ని కూడా ఈ ముస్లింల మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తూ మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం
హైదరాబాద్ వారి తరఫున నల్గొండ శాఖ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో ఈ 42% రిజర్వేషన్ల సాధన కొరకు అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి ఇతర సమస్యలపై అవగాహన కల్పించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డీజీపీ అయినటువంటి పూర్ణచంద్రరావు గారు వచ్చారు. అదేవిధంగా ప్రముఖ తెలంగాణ పోరాట యోధుడు చెరుకు సుధాకర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ సమావేశంలో మేము ఈ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అదేవిధంగా కులగణన చేసి కూడా 42% రిజర్వేషన్ పెంచుతామని విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతి మన గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతికి పంపడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ మేము షార్ట్లీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్తూ ఉన్నారు. సో మరి ఈ సందర్భంగా మరి ఈ 42% అమలు చేస్తారా, చేస్తే ఎట్లా అమలు చేస్తారు, మరి 42% అమలు చేయకుండానే మీరు పంచాయతీ ఎన్నికలకు వెళ్తారా, మరొకసారి బీసీలకు మీరు ఇచ్చిన హామీని విస్మరించేసి మీరు ముందుకు పోతే మరి ప్రజలు చూస్తూ ఊరుకోవాలన్నా అనే విషయం పైన కొంత ప్రజలతో చర్చించడం. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ చూసినట్టయితే మీరు గత 11 సంవత్సరాలుగా సుమారు 18,60,000 కోట్లు ఖర్చు పెట్టినారు. దాంట్లో బీసీలకు ఇచ్చినటువంటి షేర్ 7% మాత్రమే. అంటే 56% ఉన్న బీసీలకు మీరు ఖర్చు పెట్టేది 7%. సో మేము కోరుతున్నది ఏంటంటే ఖచ్చితంగా బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీల లాగానే ఒక సప్లాన్ ఇచ్చి వాళ్ళ జనాభాకు అనుకూలంగా మాకు ఖర్చు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. దానికి సంబంధించిన అవగాహన కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాం. గత 10 సంవత్సరాలుగా మీరు చూసినట్టయితే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. సుమారు 14 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి 6,300 కోట్ల బడ్జెట్ పేపర్ మీద కేటాయించి ఖర్చు పెట్టింది 320 కోట్లు. అందులో 120 కోట్లు మళ్ళీ కరెంటు బిల్లుల కింద వాపసు తీసుకున్నారు. అట్లనే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో సుమారు 36 కులాలు కలిపినారు. దానికి కూడా ఏంటంటే వీళ్ళు దాదాపు 3,000 కోట్ల బడ్జెట్ అందులో వాళ్ళకి కేటాయించి దానికి ఖర్చు పెట్టింది దాదాపు 120 కోట్లకు మించుకోవట్లే. సో ఆ విధంగా వీళ్ళు వాళ్ళ టీ ఖర్చులకు కూడా దాదాపు ఒక సంవత్సరంలో 120 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. బట్ 10 సంవత్సరాల్లో వీళ్ళకి ఆ ఖర్చు పెట్టడానికి కూడా మనసు రాలేదు. సో మరి బీసీలకు ఒకవైపు ప్రభుత్వాలు ఫైనాన్స్ పేపర్ మీద కేటాయిస్తూ ఖర్చు పెట్టడం మాత్రం చేయడం లేదు. ఈ గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చిందో దాంట్లో ఈ బీసీ కార్పొరేషన్లకు ₹1 కూడా రిలీజ్ చేయాలి. ఇవాళ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు రాక డిగ్రీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాల్సినటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రం దిగజారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మేము కోరేది ఏంటంటే మీరు బీసీలకు ఏదైతే ప్రామిజులు చేశారో మీరు 42% రిజర్వేషన్ 42% రిజర్వేషన్ వాస్తవానికి అది ఏ ఫార్ములానో మాకు ఇప్పటి వరకు అర్థం కాలే. కానీ కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చినారు కదా అని ఆ మాట మాట్లాడుతున్నాం. వాస్తవానికి బీసీలు మీరు కులగణన లెక్కలు చేసి 56% మీరు తేల్చినప్పుడు 56% రిజర్వేషన్ ఇవ్వాల్సింది ఉంటుంది. సరే మీరు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాటకే మీరు చేయండి పోనీ అని చెప్పి అది కూడా మేము అడుగుతున్నాం. సో మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే మీరు 56% రిజర్వేషన్ను ఏ విధంగా అమలు పరచాలనేది మీకు బాధ్యత. అది మా దాంట్లో కొద్దిమంది ఏంటంటే ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వాలని కొందరు, కాదు 9th షెడ్యూల్లో పెట్టాలని కొందరు, ఇట్లా రకరకాల వాదనలు ఉన్నాయి. బట్ అందరి వాదనలు కూడా ఒకటే ఏంటంటే బీసీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు రావాలి. సో పద్ధతులు వేరే కావచ్చు కానీ అందరు ఆశయం ఒకటే. కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే మీరు మా జనాభా దామాషా ప్రకారం మాకు ఇవ్వండి, లేదంటే ప్రజలే ఏం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. అట్లానే ఈ మధ్య నామినేషన్ పోస్టులు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులలో కూడా సుమారు 65 కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పోస్టులలో వివిధ వర్గాల చెందిన వాళ్ళని నియమించినారు. అందులో బీసీలకు వచ్చింది దాదాపు 12-13 తప్ప ఇంకా మిగతాయి రాలే. ఒకే వర్గానికి సంబంధించి దాదాపు 40 పోస్టులు వాళ్ళు అలాట్ చేశారు. అంటే మరి ఒకవైపు మీరు సామాజిక న్యాయం అంటూ మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాడు. ఈ రాష్ట్రంలోకి వచ్చేస్తే మీరు ఇచ్చే పోస్టులన్నీ కేవలం బీసీలకు ఒక 10-15 ఏంటంటే ఒక ఎంగిలి మెతుకులు విసిరి పాడేసినట్టు ఇస్తూ ఉన్నారు. ఈ మధ్య వాళ్ళు కార్యవర్గం ఒకటి చేశారు. దాంట్లో 100 సుమారు 95-96 పోస్టులలో నింపి అందులో బీసీలకు ఇచ్చినామని చెప్తున్నారు. మేము అనేది ఏంటంటే ఇవాళ బీసీలేమో మీకు పార్టీ పరంగా ఉపయోగపడి పార్టీని పటిష్టం చేస్తే మీరు వచ్చేసి అధికారంలో కూర్చోవడానికి మీరు ఉంటారు. సో మీ అధికారం మాత్రం మీరు వదులుకోరు. సో మరి మీ అధికారంలో మీరు నామినేటెడ్ పోస్టులు బీసీలకు ఇవ్వండి, మీరు పార్టీ పదవులు తీసుకోండి, సామాజిక న్యాయం ఉంటుంది కదా.
మరి ఇది ఎటువంటి సామాజిక న్యాయం? ఇంకా మేము పల్లకి మోసే కూలీలాగానే ఉండాలనా? సో ఆ విషయాల గురించి ఇక్కడ చర్చించడానికి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. బీసీ సమస్యలపైన ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన కూడా ఇక్కడ ప్రజల్ని మేము సమాయత్తపరుస్తున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా ఖచ్చితంగా రాబోయే కాలంలో సప్లాన్ కూడా బీసీలకు ఇవ్వాల్సిందే. వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు ఆర్థిక వనరులు కేటాయించాల్సిందే. వాళ్ళు కూడా అభివృద్ధి చెందేలాగా సహాయపడాల్సిందిగా మేము కోరుతున్నాం. అట్లాగే నామినేటెడ్ పోస్టులు అయినా సరే, ఏ పోస్టులు అయినా సరే ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సింది, బీసీల వాటా ఇవ్వాల్సిందే. అది గత కాలంలో మీరు ఏ విధంగా చేసినారనేది మాకు సంబంధం లేదు. ఈరోజు బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజల్ని కొంత చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో బీసీ ఐఎఫ్ తరఫున మేము ఇలా నల్గొండలో మీటింగ్ పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.